మాట విని, నా మాట నమ్మి, నా మాట చొప్పున ఒకడు అడుగు వేస్తే, ఒక ఆమె అడుగు వేస్తే, ఒక వ్యక్తి అడుగు వేస్తే, ఎట్టి పరిస్థితుల్లో నేను వారిని మునిగిపోనీయను. బలహీనపడి మునిగిపోయే ప్రమాదంలో ఉండుండొచ్చు. ఆయన ఎవరిని బట్టి దిగాడు? ఎవరిని బట్టి దిగింది? నేనున్నాననేగా. ఏదైనా తేడా వస్తే నేను ఆదుకుంటాననేగా. ఏదైనా పరిస్థితులు తారుమారైతే నేను ఎంటర్ అవుతాననేగా. కాబట్టి నన్ను నమ్మి అడుగు వేశాడు కనుక నేను చెయ్యి వదలను. ఎన్నో రకాల ఒత్తిళ్లు నన్ను చుట్టేసిన, ఎన్నోసార్లు పెనుగాలులు రేగి నన్ను ముంచడానికి ప్రయత్నం చేసిన, ఒక్క కేక యేసయ్యా అని వేసిన ఒక్క కేక పరుగు పరుగున నా యుద్ధకు వచ్చి నా చెయ్యి పట్టుకుని లేవనెత్తి, భయపడకు, నేను నీకు సమీపంలోనే ఉన్నాను, నీతోనే ఉన్నాను, భయపడకు, కృంగిపోకని ధైర్యపరిచి. సమాచారం ఇవ్వకుండా దేవుడు భూమి మీద ఏది జరగనివ్వడం, అది దేవుని పద్ధతి. ప్రారంభం నుంచి జలప్రళయాన్ని గూర్చి ముందే వార్నింగ్ నోవహు ద్వారా ఇప్పించాడు. ఆయన వాళ్ళు లక్ష్య పెట్టలేదు, ఫలితం అనుభవించారు. కానీ ప్రకటించాడా? ప్రకటించలేదా? ప్రకటించడానికి ఒక నోవహు కావాలి దేవుడికి. అలాగే అబ్రహాము లోతు ఇద్దరి మధ్య గొడవ వచ్చి లోతు ఏ ప్రాంతానికి వెళ్ళాడు? సొదొమకి వెళ్ళాడు. మనం అనుకుంటాం గొడవ వచ్చి ఆయన అట్టా వెళ్ళాడు, పచ్చగా ఉందని యొర్దాను తీర ప్రాంతాన్ని ఎంచుకున్నాడు, సొదొమ ప్రాంతానికి లోతు వెళ్ళాడు అని. వాస్తవమే. కానీ కొంచెం నిశితంగా ఆలోచిస్తే లోతు అక్కడికి వెళ్ళిన దాని వెనక కూడా దేవుని అనుమతి ఉంది. దేవుని అనుమతి ఉంది. కొంచెం మనం పరిశీలించితే ఎట్లా అంటే, సొదొమ గొమొర్రాలకు కూడా సావు మూడింది. వాటిని కూడా నాశనం చేయాలని దేవుడు నిర్ణయించుకున్నప్పుడు సమాచారం ఇవ్వకుండా వాళ్ళని అలాగూ చేయకూడదని అబ్రహాము దగ్గర పెరిగినటువంటి లోతును అక్కడికి పంపించాడు. లోతు అక్కడికి వెళ్ళడానికి దేవుడు అనుమతి ఇచ్చాడు. అర్థమైందా మీకు? ఇప్పుడు నీ తండ్రి ఇల్లు విడిచి, నీ బంధువుల యొద్ద నుండి, నీ స్వజనుల యొద్ద నుండి నేను నీకు చూపించబో దేశమునకు నువ్వు వెళ్ళని అబ్రహామును దేవుడు పిలిచినప్పుడు, అబ్రహాం సింగిల్గా రాకుండా లోతును కూడా వెంట పెట్టుకొని వచ్చినప్పుడు దేవుడు వద్దనలా. అర్థమైందా? దేవుడు ఎందుకు అతను తీసుకొస్తున్నావు అని ఎక్కడన్నా అడిగినట్టుందా? కానీ దేవుడు రమ్మంది ఎవరిని? నీవు లేచి. చూడండి, ఆదికాండం 12లో ఆ మాట స్పష్టంగా ఉంటుంది. ఆదికాండం 12వ అధ్యాయం 1వ వచనం. యెహోవా నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. నీవు లేచా, లేకపోతే నీతో కూడా ఉన్నవాళ్ళు వాళ్ళందరినీ తీసుకొని నీవు బయలుదేరమన్నాడా? నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళు. బంధువులను వదిలేసాయి, దేశాన్ని వదిలేసాయి, తండ్రి ఇంటిని వదిలేసాయి, బయలుదేరా అన్నాడు. కానీ అబ్రహాం లోతును వెంట పెట్టుకొని వచ్చాడు. లోతు ఎవరు? బంధువా కాదా? బంధువే. బాయ్, నేను నీకేం చెప్పాను, నువ్వేం చేస్తున్నావు, అందరిని వదిలేసి రమ్మంటే మళ్ళీ ఇంకొక పర్సన్ తీసుకొని వస్తున్నావు ఇందనలా దేవుడు రానిచ్చాడు. ఎందుకు రాని? లోతుతో కూడా పనుంది. లోతు సొదొమ గొమొర్రాలకు వెళ్ళక మునుపు కొన్ని సంవత్సరాలు అబ్రహాముతో సహవాసం చేసి ఆత్మీయతను నేర్చుకున్నాడు. కొన్నిసార్లు కొన్ని గొడవలు కూడా కొన్ని కార్యాలకు కారణమవుతాయి. బర్నబా పౌలు ఇద్దరి మధ్య వివాదం వచ్చింది మార్కు అనే వ్యక్తి దగ్గర. తర్వాత ఫైనల్లో చూస్తే అది మార్కులో గొప్ప పరివర్తనకు కారణమైంది. అర్థమైందా? ఆ వివాదం ఎవరి వల్ల వచ్చిందో ఆ మార్కు మంచి పరివర్తన పొంది తర్వాత మంచి సేవకుడయ్యాడు ఆయన. వాళ్ళిద్దరూ ఆ విషయంలో గొడవ పడకుండా బర్నబా చెప్పినట్టు పౌలు కూడా విని మార్కును వెంట పెట్టుకొని ఉంటే అసలు మార్కు ఏమయ్యాడో తెలియదు. కానీ మార్కు అపనమ్మకస్తుడని పౌలు అంటాడు. పుడతా ఎవడు నమ్మకస్తుడు నేర్పుకోవాలి మనం.
వీడు మంచోడు కాదు, వాడు మంచోడు కాదు అని అందరినీ కట్ చేసుకుంటా పోతే ఎవడు ఉండడు నీ దగ్గర. అన్నీ ముడిరాళ్ళు చెక్కుకోవాలి మనం అంటాడు బర్నబా. అబ్బాయి దేవుని పని దగ్గర రాజీ పడకూడదు, కరాఖండిగా ఉండాలి, ఈ దగ్గర మెతకుంది, ఇది పనికిరాడు అంటాడు పౌలు. ఒకప్పుడు నువ్వు కూడా బలహీనుడివే, మరి ఇప్పుడు నువ్వు పరిపూర్ణుడి కాల, అట్నే వాడు కూడా అవుతాడు. అంత కరాఖండిగా ఉంటే ఎట్లా పౌలు? ఇది పద్ధతి కాదు. అవతలాడు కూడా ఎదుగుదలలోకి రావాలి కదా, మన ఓపిక పట్టాలి కదా, వాడిని చెక్కుకోవాలి కదా, సిద్ధపరచుకోవాలి కదా. ఇద్దరిది కరెక్టే. దేవుని పనికి లెక్క సరిగా ఉండాలనే పౌలు వాదం కరెక్టే. అన్నీ చెక్కబడిన రాళ్ళు ఎక్కడ దొరుకుతాయి, ముడిరాళ్ళు దొరుకుతాయి, మనమే షేపులు చెక్కుకోవాలి, మలుచుకోవాలనే బర్నబా వాదన కరెక్టే. ఇద్దరిది కరెక్టే. అయితే వీళ్ళిద్దరి గొడవలో మార్కున్నాడు. నా వల్లనే కదా ఇదంతా, ఆలోచనలో పడ్డాడు మార్కు. నువ్వేనన్నా చెప్పు బర్నబా, నేను మార్కు నా వెంట మాత్రం పెట్టుకోను. ఒకవేళ నీ వెంట పెట్టుకోవాలనుకుంటే నీ వెంట పెట్టుకో, నేను నీతో రాను. సరే, నువ్వు నాతో రాకపోవటం, నేనే నీతో రానులే, వాడిని తీసుకొని నేనే వెళ్ళిపోతానని మార్కుని తీసుకొని బర్నబా వెళ్ళిపోయాడు. పౌలు సింగిల్కి వెళ్ళాడు మిషనరీ యాత్రకి 2వ రౌండ్లో. కొంతకాలం తర్వాత మనం చూస్తే మార్కు మళ్ళా వచ్చి పౌలు దగ్గర కూర్చుంటాడు, పౌలుతో కలుస్తాడు, మంచి పరిచారకుడు అయిపోతాడు. దేవుని కృప ఏందంటే బైబిల్లో మార్కు సువార్త రాసింది ఆయనే. ఎవరి వలన వివాదం కలిగిందో ఆ వ్యక్తి రాసిన సువార్త ఒకటి బైబిల్లోకి ఎక్కింది, అదే మార్కు సువార్త. ఆ మార్కు దగ్గరే వెళ్ళకూడదు. అంటే కొన్నిసార్లు కొన్ని గొడవలు కూడా నా చీకటిని నువ్వు వెలుగ్గా చేయగలవని కీర్తనకారుడు అన్నట్టు, కొన్నిసార్లు కొన్ని గొడవలు, కొన్ని సమస్యలు కూడా కొన్ని దైవ కార్యాలు జరగటానికి దేవుడు మలుచుకోగలడు. దేవునికి స్తోత్రం. అలాగే అబ్రహాము వెంట లోతును నడవనిచ్చాడు, కొంత భక్తిని ఆత్మీయతను నేర్చుకొనిచ్చాడు, వాగ్దత్త దేశానికి చేరనిచ్చాడు. తీరాడికి చేరిన తర్వాత విడగొట్టాడు. వాళ్ళ మధ్య వివాదం వచ్చేటట్టు చేసి ఇద్దరు విడిపోయారు. అప్పుడు లోతు లేచి సొదొమ ప్రాంతానికి వెళ్ళాడు. ఎన్నో ప్రాంతాలు ఉంటే సొదొమకి ఎందుకు వెళ్ళాడు? మనం అనుకుంటాం బుద్ధిహీనమైన అడుగులు వేసాడు, పనికిమాల ఆలోచన చేశాడు, పచ్చగా ఉందని ఆకర్షింపబడ్డాడు. ఓకే, ఒక కోణంలో అది కరెక్టే. కానీ 2వ కోణంలో చూస్తే అందులో కూడా సున్నితమైన దేవుని నడిపింపు ఉంది. నీతిమంతుడైన లోతు అన్నది బైబిల్. పేతురు రాసినటువంటి 2 పత్రిక 2వ అధ్యాయం మీరు చూడగలిగితే, దుష్టుల కామ వికారయుక్తమైన నడవడి వలన దినదినము నీతిగల తన మనస్సును నొప్పించుకొనుచు వచ్చిన నీతిమంతుడగు లోతును అది నీతిమంతుడగు లోతు అన్నాడు. లోతుని ఎందుకు పంపించాడు? సొదొమ గొమొర్రాలకు ఎందుకు పోనిచ్చాడో తెలుసా? సొదొమ గొమొర్రాలకు చావు మూడింది. మరి అక్కడికి ప్రకటించాలంటే ఒకడు కావాలి. మరి ఎక్కడి నుంచి వస్తారు? దేవుడు ఏర్పరచుకుంది అబ్రహాం దగ్గర ట్రైనింగ్ పొందింది లోతు. కాబట్టి ఆ లోతే అడిగి నడిపించబడేటట్టు చేసి ఆ లోతుని కొన్ని సంవత్సరాలు వాళ్ళ మధ్యలో ఉంచి, మీరు ఆలోచించండి, అసలు ఎందుకు పోయాడు లోతు? గొడవ ఎందుకు వచ్చింది? లోతు అబ్రహాం దగ్గర నుంచి ఎందుకు పోయాడు? గొడవ ఎందుకు వచ్చింది? మందను మేపే దగ్గర వచ్చింది. లోతుకి పశువుల కాపర్లు ఉన్నారు, అబ్రహాంకి పశువుల కాపర్లు ఉన్నారు. వీళ్ళ కాపర్లకి వాళ్ళ కాపర్లకి పొలంలో గొడవ వచ్చింది. మేము ఈ ఏరియాలో మా మందను మేపుతున్నాం, మళ్ళీ మీరు తీసుకొచ్చి చీడ తోలుతారు, మా మందకి ఏడ సరిపోయింది, అటు పోండి అంటే మీరే పోండట్టు మేము ఎందుకు పోతాం అని అట్లా వచ్చింది క్లాష్. తన మంద కాపర్లతో అబ్రహాం ఇక్కడే ఉన్నాడు. లోతు తన మంద కాపర్లను తీసుకొని సొదొమకి వెళ్ళిపోయాడు. మందని తీసుకొని, ఫ్యామిలీని తీసుకొని, మంద కాపర్లను తీసుకొని వెళ్ళిపోయాడు. మీరు ఆలోచించండి, లోతు సొదొమను విడిచి బయటికి వచ్చినప్పుడు, అగ్ని ప్రళయము సొదొమ మీద సంభవించినప్పుడు లోతు ఫ్యామిలీ ఒక్కటే బయటపడిందా? లోతు కాపర్లు కూడా బయటకు వచ్చారా? కాపర్లు ఎటుపోయారు? వాళ్ళ ఇక గొడవ వచ్చింది కాదు. లోతు కోసం, లోతుకు సంపాదన మిగిల్చడం కోసం, లోతుకు లాభం తీసుకొచ్చి పెట్టడం కోసం అబ్రహాం కాపర్ల మీద కొట్లాటకు దిగినటువంటి అంకిత భావం కలిగినటువంటి కాపర్లు ఏమైపోయారు? ఎటుపోయారు?
చివరికి అందులోంచి బయటపడేటప్పుడు కాపర్లో ఒకడు కూడా లోతు వెంట లేడేంటి? ఒకప్పుడు అబ్రహాం దగ్గర లోతు కోసం గొడవ పడిన ఈ కాపర్లు సొదొమకు పోయిన తర్వాత ఒక్కడు అడ్రస్ లేడేమి? అంటే అక్కడికి పోకముందు ఒక రకంగా ఉన్నారు, పోయినాక మొత్తం బుక్ అయిపోయారు. అక్కడ అందరికీ హెచ్చరికగా లోతును పంపించాడు అక్కడికి దేవుడు. నీతిమంతుడైన లోతు అక్కడికి వెళ్ళాడు, కొంతకాలం జీవించాడు, కొన్ని సంవత్సరాలు ఉన్నాడు. ఇంకా చెప్పాలంటే గవిని యొద్ద కూర్చునే స్థాయికి ఉన్నాడు. అంటే పెద్దలలో ఒక పెద్దగా ఎంచబడ్డాడు లోతు. ఊరు మొత్తం చెడిపోయింది, కానీ లోతు కుమార్తెలను వాళ్ళు ముట్టలా. ఊరోళ్ళు, ఊరు మొత్తం చండాలం, కానీ లోతు కుమార్తెలను ముట్టలా. ఎందుకో తెలుసా? లోతు గవిని యొద్ద ఉన్న పెద్దలలో ఒక పెద్దగా ఉన్నాడు. ఆ ఆధిక్యత పొందినందున పెద్ద కుమార్తెలను ముట్టలేదు వాళ్ళు. అందుకే దేవుడు లోతు ఇంటికి వచ్చినప్పుడు, ఇద్దరు వ్యక్తులుగా వచ్చినప్పుడు, వారిని మేము కూడినట్లు బయటికి రమ్మని చెప్పని వీళ్ళు పిలిచినప్పుడు లోతు అంటాడు, పురుషుని ఎరగని ఇద్దరు కుమార్తెలు నాకున్నారు, వారిని మీ కొరకు ఇస్తాను. దయచేసి నా ఇంటిని ఎడుకొచ్చిన ఈ బాటసాల మీరు వదిలేసేయండి అన్నప్పుడు అక్కడ స్త్రీలను గురించి, తన కుమార్తెలను గురించి ప్రస్తావిస్తాడు. దీన్ని బట్టి మనకేమర్థమవుతుంది? లోతు అక్కడ ఒక పెద్దగా ఉన్నాడు, లోతు కొన్ని సంవత్సరాలు అక్కడ ఉన్నాడు. అంతేకాదు వాళ్ళ ఆ దుర్మార్గుల కామ వికారయుక్తమైన నడవడి, ఆ దుష్ట చేష్టల వల్ల రోజు గాయపడేవాడు. అంతటితో ఆగిపోలా, లోతు వారికి హెచ్చరిక కూడా చేశాడు. అన్నలారా, ఇది మంచిది కాదు. ఏమన్నారు వాళ్ళు? వీడెవడో మన మధ్య బ్రతకడానికి వచ్చి మనకు తీర్పరిగా మారాడు. తీర్పు తీరుస్తున్నావా మాకు? న్యాయ విచక్షణ చెప్తున్నావా మాకు? మాకు తెలుసులే, నువ్వు నోరు మూసి నువ్వు ముందు తలుపులు తీరా, మాకేం చెప్తున్నావు నీతులు అంటే. సొదొమ గొమొర్రాల వినాశనానికి ముందు సైతం దేవుడు హెచ్చరిక పంపడానికి ఒక పాత్రను ఎంచుకున్నాడు. ఆ పాత్రే లోతు. దేవుడు కృపగల దేవుడు అండి. మన వైఫల్యాలను కూడా ఆయనకు అనుకూలంగా మార్చుకొని వాడుకోగల దేవుడు. మన ఓటములను కూడా తనకు అనుకూలంగా మార్చుకొని వినియోగించుకోగల సమర్థుడు మన దేవుడు. నినివే పట్టణము నాశనము కాకుండా యోనాను ఏర్పరచుకొని, యోనా నేను పోను అని మల్లబడితే సముద్రంలో పడేటట్టు చేసి తిమింగలం కడుపులో 3 రోజులు నానబెట్టి యోనాకు సానబెట్టి తీసుకెళ్ళి ఆ నినివే పట్టణస్థుల ప్రాంతానికి ప్రకటింపజేశాడు. అట్లా మీరు గమనిస్తే ప్రతి తరములోనూ ప్రతి జనములోనూ దేవుడు సమాజం మీదికి శిక్ష రప్పించాలన్నా, సమాజానికి రక్షణ రప్పించాలన్నా ముందు సమాజానికి ప్రకటించేటువంటి సమాచారకుల్ని ఖచ్చితంగా ఏర్పరచుకుంటాడు. మీలో కొంతమంది అట్టివారై ఉన్నారు, మనలో కొంతమంది అట్టివారం. ఆయన ప్రకటన సమాజానికి అందించే వారముగా మనల్ని ఏర్పరచుకున్నాడు. వాళ్ళకి అది భారం, వాళ్ళకి అదే భారం. ఎప్పుడు ప్రకటిస్తూ ఉంటారు, హెచ్చరిక చెప్తా ఉంటారు, జాగ్రత్త చెప్తా ఉంటారు, దేవుని సందేశాలు అందిస్తూ ఉంటారు, జాగ్రత్త చేస్తూ ఉంటారు. వాళ్ళ హృదయంలో దేవుడు పెట్టిన భారం అది, దేవుడు వారికి ఇచ్చిన పిలుపది. ఇక వాళ్ళ నోరు మూతపడతాం. ఇది ఒక వర్గం. రెండవది, ఒక సమాజాన్ని దేవుడు శిక్షించాలన్నా రక్షించాలన్నా ప్రకటిస్తాడని చెప్పి మొదట చెప్పాను కదా. రెండవది వచ్చేసి, ఒక సమాజాన్ని దేవుడు దర్శించి రక్షణలోకి నడిపించి ఆ సమాజంలో దేవుడు తన బాహు చాపి కార్యాలు నెరవేర్చాలంటే, ఆ సమాజంలో జరుగుతున్న సాతానీయ కుట్రలను నాశనం చేయాలి అంటే మళ్ళీ ఇంకొక టీం ఏర్పరచుకుంటాడు. అది యెహోవా జ్ఞాపకకర్తల గుంపు, విజ్ఞాపన వీరుల గుంపు. ప్రార్థనా పరుల్ని కొంతమందిని ఏర్పరచుకుంటాడు, వారి చేత విజ్ఞాపన చేయిస్తాడు. ఆ ప్రార్థనలన్నిటినీ ఆలకించి జవాబుగా సమాజాల్లో దేవుడు తన కార్యాలు జరిగిస్తాడు. ఓ భక్తుడు అన్నాడు, భూమి మీద దేవుడు చేస్తుంది ఏమీ లేదండి, తన భక్తుల ప్రార్థనకు జవాబులు మాత్రమే ఇస్తున్నాడు, ఇంకా వేరే పని ఏం చేయటల్లా దేవుడు అన్నాడు. దేవుడు భూమి మీద ఏం చేస్తున్నాడు అంటే, ఓ భక్తుడు అన్నాడు,
భూమి మీద తన భక్తుల ప్రార్థనకు జవాబులు మాత్రమే దేవుడు ఇస్తున్నాడు. అంతకు మించి ఇంకేం చేయటం లేదు, ఇంకేం చేయటానికి కూడా లేదు. దేవుడు ఏం కదలాలన్నా కూడా భక్తుల ప్రార్థన వలననే తప్ప మరింకో రకంగా కాదు. భూమి మీద ఉన్న భక్తులు, దేవుని సంబంధులు హృదయపూర్వకంగా దేవునికి మొరపెట్టి అనేక అంశముల కోసం వారు అడిగితే తప్ప దేవుడు తనంతట తానుగా స్పందించడానికి లేదు అని చెప్పాడు. వినటానికి మనకు విడ్డూరంగా ఉన్న వాక్య సత్యం కూడా అదే చెప్తుంది. భూమి మీదనో మీరు ఏం బంధిస్తారో నేను దాన్ని బంధిస్తాను అక్కడ పరలోకమందును. భూమి మీద మీరు దేన్ని విప్పుతారో పరలోకమందు అది విప్పబడును అన్నాడు. ఒకవేళ భూమి మీద బంధించకపోతే అసలు ప్రభుత్వం భూమిదా పరలోకాందా? ప్రభుత్వం భూమిదా పరలోకాందా? సుప్రీం ఉంది ఎక్కడండి? సర్వాధికారి ఉంది ఎక్కడ? మరి అక్కడి నుంచి కదా గవర్నమెంట్ పాస్ అవ్వాల్సింది, ఆర్డర్ అక్కడి నుంచి కదా రావాల్సింది. కానీ ఇక్కడ రివర్స్, భూమి మీద నుంచి ఆర్డర్ జారీ అవుతుంది, అక్కడ ఆమోదించబడిద్దట. నేను చెప్పానా? మత్తయి సువార్త 18:18 చెప్పిందా? బైబిల్ ఉంటే తీ చూడు. భూమి మీద మీరు వేటిని బంధింతురో అవి పరలోకమందును బంధింపబడును. ఒకవేళ బంధించకపోతే భూమి మీద బంధింపబడవు. భూమి మీద మీరు వేటిని విప్పుదురో అవి పరలోకమందును విప్పబడునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అన్నాడు. భూమి మీద దేన్ని విప్పుతారో అది అక్కడ విప్పబడిద్ది. అంటే ఇక్కడ ముందు ఆమోదించి సంతకం పెడితేనే అక్కడ పర్మిషన్ వచ్చింది. ఇక్కడ ఆమోదం జరగకపోతే అక్కడ నుంచి రాదు. అంటే ఇప్పుడు ఏది దేన్ని బ్యాలెన్స్ చేస్తుంది, ఏది దేన్ని కమాండ్ చేస్తుంది, ఏది దేన్ని కంట్రోల్ చేస్తుంది? మీరు చెప్పండి. భూలోకమే పరలోకాన్ని నియంత్రిస్తుంది. ఇది వింత, కానీ తన భక్తులకు దేవుడిచ్చిన ఆధిక్యత. ఇంకంతమించి ఏం చేశాడు? మీరు చెప్పండి నేను చేస్తాను అంటున్నాడు అక్కడ కూర్చొని. మీరు విప్పండి అది విప్పబడిద్ది, మీరు బంధించండి అది బంధించబడిద్ది, అంతే అని. అది ఏ సందర్భంలో చెప్పాడు? ప్రార్థనను గురించి మనకు అర్థమయ్యేటట్టు అక్కడ పాయింట్ అందించాడు. అక్కడ ప్రార్థన గురించే మాట్లాడతాడు. ఆ కిందికి వస్తే మీరు ఎక్కడ భూమి మీద ఇద్దరు తాము వేడుకొను దేని గురించి అయినను ఏకీభవించిన ఎడల అది పరలోకమందున నా తండ్రి వలన వారికి దొరుకునని మీతో చెప్పుచున్నాను. అది చూడండి. మరియు మీలో ఇద్దరు తాము వేడుకొను దేని గురించి అయినను భూమి మీద ఏకీభవించిన ఎడల అది పరలోకమందున నా తండ్రి వల్ల వారికి దొరుకునని మీతో చెప్పుచున్నాను. ఏకీభవించుట అంతటితో ఆగిపోదామా? 21 కూడా చదివితే ఇలా ఉంది చూడండి. 20 ఏలయనగా ఇద్దరు ముగ్గురు నా నామమున ఎక్కడ కూడి ఉందరో అక్కడ నేను వారి మధ్యన ఉండునని చెప్పాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. బంధించుటైనా విప్పుటైనా, ఇద్దరు ఏకీభవించుటైనా, ఇద్దరు ముగ్గురు కూడి ఉండుటైనా, ఈ 4 విషయాలు కూడా ప్రార్థనకు సంబంధించిన అంశం. ప్రైజ్ ద లార్డ్. ఇప్పుడు దీన్ని బట్టి చెప్పండి, భూమి మీద దేవుడు ఏం చేస్తున్నాడంటే పరిశుద్ధుల ప్రార్థనలకు జవాబులు తప్ప ఏం చేయటం లేదు. ప్రకటించడానికి లోతును పంపించాడు సొదొమ గొమొర్రాలకి. ఆ లోతు అందులో నాశనం కాకుండా, వాళ్ళ ఎఫెక్ట్ లోతు మీద పడకుండా, లోతు భద్రంగా ఉండడానికి అబ్రహాం చేత విజ్ఞాపన చేయించాడు లోతు కోసం. అవునా? ఆ నాశనం మందు లోతు పాడు కాకుండా దేవుడు అబ్రహామును జ్ఞాపకం చేసుకుని లోతును తప్పించను అనుంది. ప్రకటించేవాడు ప్రకటించడానికి పోతే వాని పక్షంగా ప్రార్థించేవాడు ప్రార్థించాలి. లేకపోతే ప్రకటించే వానికి ఒక ప్రమాదం ఉంది. భ్రష్టత్వం వాని వెంటనే తిరుగుతూ ఉంటుంది. తెలుసా మీకు? ప్రకటించేవాడిని ప్రొటెక్ట్ చేసేది ప్రార్థనా పరులే. ప్రార్థనా పరులు ప్రార్థన అనే ప్రాకారాన్ని ప్రకటించే వానికి వెయ్యకపోతే కొన్ని నష్టాలు జరుగుతాయి. వాని ప్రకటన నిస్తేజం కావచ్చు, లేదా వానిలో ప్రకటన ఆసక్తి తగ్గిపోవచ్చు. ప్రకటన ఆసక్తి అంటే దేవుని గురించి ఇతరులకు పరిచయం చేయటం అనే ఆసక్తి సన్నగిల్లొచ్చు. లేదా ఇతరులకు ప్రకటించి 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 తానే ఆత్మీయతలో దిగజారిపోయి భ్రష్టుడవచ్చు. ఇవన్నీ గ్రంథంలోనే ఉన్నాయి. అనేకులకు ప్రకటించిన పిమ్మట నేనే భ్రష్టుడు నగుదునేమో అనుకొని
నా శరీరమును నలగొట్టుకొని దాన్ని లోబరుచుకొనుచున్నానని పౌలు అన్నాడు. 1 కొరింథీ 9వ అధ్యాయము 27వ వచనం. ఒకసారి చూడండి, ప్రకటించే వాడికి ఎంత డేంజర్ ఉందో చూడండి. గాలిని కొట్టినట్టు నేను పోట్లాట్లో లేదు గాని ఒకవేళ ఇతరులకు ప్రకటించిన తరువాత నేనే భ్రష్టుడనై పోవుదునేమో అని నా శరీరమును నలుగుగొట్టి దాన్ని లోపరుచుకొనుచున్నాను. ఇతరులకు ప్రకటించిన తరువాత భ్రష్టుడైపోవటం ఏంటి? చిన్నప్పుడు కోడిగుడ్డు బుడ్లను వచ్చే లాంతర్లు దీపాలు వచ్చాయి కదా, చిన్న చిన్నవి. ఆ దీపం మనం వెలిగించి పెడితే ఇంట్లో చుట్టూ ఇంటి మొత్తం వెలుగు ఉంటుంది, కానీ దీపం కింద చీకటి ఉంటుంది. ఎంతమందికి తెలుసు? ఇంటి మొత్తానికి వెలుగు ఉంటుంది, ఆ దీపం పెట్టిన ప్లేస్లో మీరు గమనిస్తే దీపం కింద రౌండ్గా నల్లటి చీకటి ఉంటుంది. ఏమన్నా గుర్తుందా? చిన్నప్పుడు మనం చదువుకోవడానికి వెళ్ళినప్పుడు సీసాలని దీపాలుగా చేసుకొని వెళ్ళేవాళ్ళం కదా. అప్పుడు కరెంటు కోతలు ఎక్కువ ఉండే, ఆ దీపాలు పెట్టుకొని చదువుకోవాలి. ఆ దీపం వెలిగిస్తే దాని కింద చిక్కటి నల్లటి చీకటి ఉంటుంది, అవునా? లేదు, ప్రయోగం చేయాలంటే మార్కెట్లో దొరికిద్దిగా, ఇప్పుడు కూడా దొరుకుతాడు, తీసుకెళ్ళి వెలిగించి చూడండి ఏమైంది, శాలేమన్న చెప్పినట్టు ఉంటుందో లేదో అని. అట్లాగా ప్రకటించేవానికి శత్రువు వెన్నంటి ఉంటాడు వాడు. ఎందుకంటే ఇతరులకు ప్రకటించేవాడిని భ్రష్టత్వంలోకి నడిపిస్తే, ప్రకటించేవాడే లేకుండా నాశనం అయితే గొడవ ఉండదు కదా. అందుకని ప్రకటించే వాళ్ళని ప్రత్యేకంగా టార్గెట్ చేస్తాడు సైతాను. ఏ విధంగా అంటే ముందు చెప్పాను, ప్రకటనాసక్తి వాళ్ళతో తగ్గిపోయేటట్టు కుట్ర చేస్తాడు. ఇతరులకు దేవుణ్ణి పరిచయం చేసే విషయంలో వారు ఆసక్తిలో దిగజారిపోయేటట్టు. రెండవది, ఇతరులకు ప్రకటించి వీరు భ్రష్టత్వంలోకి వెళ్ళేటట్టు వీళ్ళని శోధిస్తాడు. లేదా వీళ్ళు ఎక్కడ తిరిగి ప్రకటిస్తున్నారో ఆ లోకపు ఛాయ వీరి మీద పడేటట్టు వాడు కుట్ర చేస్తాడు. ఈ 3. నంబర్ 1, ప్రకటనాసక్తి సన్నగిల్లిపోవటం, లేదా ప్రకటించి లోకము యొక్క నీడ వారి మీద పడి భ్రష్టత్వంలోకి వెళ్ళిపోవటం. 3వది ఏమో, ఫస్ట్ది ఆసక్తి లోపించటం, ఏ లోకంలో వీళ్ళు తిరిగి ప్రకటిస్తున్నారో దాని ఎఫెక్ట్ వాళ్ళ మీద పడేటట్టు చేసి. ఇప్పుడు లోతున్నాడు అక్కడ, లోతు సొదొమలో ఉన్నాడు. సొదొమలో జరుగుతున్న సన్నివేశాలు రోజు చూస్తున్నాడు. కానీ గొప్ప విషయం ఏంటంటే, అంత దారుణంగా వాళ్ళు జీవిస్తున్న వాళ్ళ మధ్య లోతు నీతిగానే ఉన్నాడని బైబిల్ చెప్పింది. కానీ ఆ ఎఫెక్ట్ కుమార్తెల మీద పడింది. కుమార్తెలు చేశారు తప్పు, అందులో లోతు నిమిత్తం ఏమీ లేదు అని చెప్తుంది వాక్యం. ఎందుకు? లోతు కోసం అబ్రహాం విజ్ఞాపన ఉంది. ప్రకటించేవాడిని భ్రష్టత్వం కాసుకుంటుంది, ప్రకటించేవాడిని పాపం కాసుకుంటుంది, ప్రకటించేవాడిని నిర్లక్ష్యత, సోమరితనం, ఏమంటారు దాన్ని, అనాసక్తి, ఇవన్నీ ఈ 3 రకాలే చెప్పింది. ఇంకా బోల్డ్ అని వెంటాడుతాయి. ఎందుకంటే దేవుని వాక్కును తీసుకొని ప్రజల్లోకి వెళ్ళి ఆ వాక్కుని ప్రజలకు పరిచయం చేసేది ఈ ప్రకటన చేసేటువంటి వ్యక్తి, ప్రకటించువాడు. మీకు తెలుసా, ప్రకటించువాడు లేనప్పుడు వినేవాడు ఎవడుంటాడు? వినటం అనేది లేనప్పుడు విశ్వాసం ఎక్కడా? వినుట వలన విశ్వాసము కలుగును, వినుట క్రీస్తును గూర్చిన వార్త వలన కలుగును. ప్రకటించేవాడు లేనప్పుడు వినేవాడెవడు? ప్రకటించేవాడు లేనప్పుడు వినటం ఉండదు, వినటం అనేది లేనప్పుడు విశ్వాసం అనేది ఉండదు, విశ్వాసం అనేది లేనప్పుడు రక్షణ లేదు. రక్షణ కావాలంటే విశ్వాసం కావాలి, విశ్వాసం కావాలంటే ముందు వినాలి, వినాలంటే ముందు ప్రకటించేవాడు కావాలి. ఇప్పుడు ప్రకటన అనేది ఎంత కీలకమో చూడండి. అది సువార్త ప్రకటన అయినా, హెచ్చరిక ప్రకటన అయినా, దైవ సందేశమైనా, సంఘ సందేశమైన ఏదైనా సరే, దైవ వాక్కు ప్రకటించటం అనేది ఒక ముఖ్యమైన విషయం.
ఈరోజు మనందరం రక్షణలోకి వచ్చామంటే మనకు ప్రకటించబడింది దేవుని వాక్యం. యేసే నిజదేవుడని ప్రకటించబడింది, మన కోసం ప్రాణం పెట్టి తిరిగి లేచాడని ప్రకటించబడింది, ఇంకా అనేక విషయాలు మనకు ప్రకటితమయ్యాయి. దాన్ని బట్టి మనం దేవుని పాదాల దగ్గరికి వచ్చాం. అదే ప్రకటించే వాళ్ళు త్యాగాలు చేసి వాళ్ళు ప్రకటన చేయకపోతే, మన దాకా సువార్త రాకపోతే, మనం దేవుని గురించి వినకపోతే మన రక్షణ ఎక్కడా, మన విశ్వాసం ఎక్కడా, నిరీక్షణ ఎక్కడా, నిత్య జీవం ఎక్కడా? ఇవన్నీ దేంతో ముడిపడి ఉన్నాయి? ఒక ముక్కలో చెప్పేసేయండి మీరు, ప్రకటించేవాడు. అందుకని సైతాన్ ఏం చేస్తాడు? ఎవరిని టార్గెట్ చేస్తాడు? అది శత్రువు ఎప్పుడు వీళ్ళని టార్గెట్ చేస్తూ ఉంటాడు. ఏదో ఒక విధంగా వీళ్ళని డ్యామేజ్ చేయాలి. కొన్నిసార్లు ప్రకటించేవాడు ఏ అపరాధం తనలో లేకపోతే గంభీరంగా ప్రకటిస్తాడు. ఏదన్నా పొరపాటు తన నుండి జరిగితే ప్రకటన మానేస్తాడు. నేను ప్రకటిస్తున్నాను కానీ నేను కరెక్ట్గా ఉన్నానా? నేను బోధిస్తున్నాను కానీ నేను క్రమంగా ఉన్నానా? నేనే క్రమంగా లేకుండా నేను బోధించడం ఏమిటి? నేను అందుకు తగను అని కొంతమంది ఇతరులకు క్రీస్తును ప్రకటించడమే మానేసిన వాళ్ళు ఉన్నారు. ఎందుకు? వాళ్ళ అపరాధంలో పడి, నేనే అపరాధం చేశాను, అపరాధిగా ఉన్నాను, ఇతరులకు ఆయన్ని పరిచయం చేసే హక్కు నాకు లేదని ఆత్మన్యూనత భావంలోకి వెళ్ళిపోయి దిగజారిపోయి సువార్త ప్రకటనను మానుకున్న వాళ్ళు ఉన్నారు. రకరకాలుగా దాడి, కుటుంబ సమస్యలు ఒక పక్క, శారీరక సమస్యలు ఒక పక్క, మానసిక సమస్యలు ఒక పక్క, ఆర్థిక సమస్యలు ఒక పక్క, ఆత్మీయ సమస్యలు ఒక పక్క, లోకాశల శోధన ఒక పక్క. వీటన్నిటిని తప్పించుకుంటూ వాడు ప్రకటించాలి. అందుకే పౌలన్న అంత గట్టిగా చెప్పాడు, ఇతరులకు ప్రకటించిన పిమ్మట నేనే భ్రష్టుడు నగుదునేమో. అంటే వీనికి ఆ భ్రష్టత్వం అనే ప్రమాదం వెంటాడుతూ ఉంటుంది. మరి ఎవరు సేవ్ చేయాలి అతన్ని? కంట్లో నలుసుబడింది, కన్ను తీసుకోలేదు, లేదా కాల్లో ముళ్ళు గుచ్చుకుంది, కాలు తీసుకోలేదు. కాలికి ముళ్ళు గుచ్చుకుంటే తీయటానికి దేవుడు చేతిని డిజైన్ చేశాడు. ఈ చేతుల పని ఏంటో తెలుసా? అన్నిటినీ ప్రొటెక్ట్ చేయటం, కంటిని, చెవుల్ని, ముక్కుల్ని, అంత సమస్తాన్ని కూడా భద్రపరచటం చేతుల పని. ఒక అవయవం ఇంకొక అవయవానికి సపోర్ట్ చేసుకుంటేనే మనిషి శరీరం ప్రశాంతంగా ఉంటుంది. ఒక అవయవం మరొక అవయవాన్ని సపోర్ట్ చేయాలి, భద్రపరచుకోవాలి. అప్పుడే శరీరం అనే వ్యవస్థ నడుస్తుంది. అలాగే సంఘం కూడా అనేక అవయవాలుగా ఉండినను క్రీస్తు శరీరమై ఉంది అనేది దేవుని వాక్యం చెప్పింది. ఇందులో ఒక టీంకి సపోర్ట్ చేయాలి. ఇది ఖచ్చితంగా దేవుడు నియమించిన క్రమం, చట్టం. అందుకే నేను 2 చేతులు ఎత్తి దండం పెట్టి మరీ చెప్పా. ఇప్పుడు కాదు, సంవత్సరాలుగా చెప్తున్నా. ఖచ్చితంగా నేను ఇతరులకు ప్రకటిస్తున్నా. మాట ద్వారా, పాట ద్వారా, పుస్తకం ద్వారా ఎన్ని అవకాశాలు ఉంటే అన్ని రూట్లలో నేను దేవుని గురించి లోకానికి పరిచయం చేయడానికి ఇష్టపడుతున్నా. ఇప్పుడు నన్ను ఒక్కడిని కొట్టాడు అనుకోడు, చాలా వరకు బ్రేక్ అయింది. నేను ఆత్మీయతలో దిగజారిపోయినా బ్రేక్ అయింది, ఆత్మన్యూనతా భావంలో పడినా బ్రేక్ అయింది, శరీర బలహీనతల్లో చిక్కినా బ్రేక్ అయింది. శరీర బలహీనతలు అంటే అనారోగ్య సమస్యల్లో పడిపోయినా జరగవలసిన పని కుంటుపడిద్ది. కాబట్టి వాడికి ఎన్నో దారులు ఉన్నాయి. ఏదో ఒక విధంగా మనసుని కకావికలం చేసి దిగజార్చడానికి, నా నుండి జరిగే పనిని అడ్డుకోవడానికి శత్రువుకి అనేక దారులు ఉన్నాయి. ఆ దారులన్నీ మూసేసేదే ప్రార్థన. దయచేసి ప్రార్థనా సేవని తక్కువ అంచనా వేయొద్దు. ప్రకటించడం గొప్ప సేవ అయితే, ప్రకటించేవాడిని ప్రొటెక్ట్ చేయటం అనేది ప్రార్థనా సేవ. అది ఇంకా జటిలమైంది, కీలకమైంది, శ్రేష్టమైంది. ప్రకటించిన ప్రకటన కూడా విజయవంతం కావాలంటే కూడా ప్రార్థనలోనే ఉంది. నిర్గమకాండం 17 మనకిచ్చిన సాక్ష్యం అది. అమాలేకీయులు ఇశ్రాయేలీయులు ఎదిరించినప్పుడు, రెఫీదీము లోయలో యుద్ధం జరుగుతున్నప్పుడు మోషే ఏమన్నాడు? నేను దేవుని కర్రను చేత పట్టుకొని కొండెక్కుతాను, నీవు మన కొరకు సైన్యమును సిద్ధపరచుకొని యెహోషువా నువ్వు వెళ్ళి మనుషులను ఏర్పరచుకొని అమాలేకీయులతో యుద్ధము చెయ్యి. కొండ మీద మోషే దేవుని కర్ర చేత పట్టుకొని కూర్చున్నాడు.
కొండ కింద యెహోషువ సైన్యాన్ని పెట్టుకొని అమాలేకీయులతో పోరాడుతున్నాడు. ఒకడు పోరాడుతున్నాడు, ఒకడేమో ప్రార్థన చేస్తున్నాడు. అవును, నాకు అర్థం కాదు, కొండ ఎందుకు ఎక్కాలి? దేవుని కర్ర చేత పట్టుకొని యుద్ధ భూమిలో ఉండయా, దేవుని కర్ర చేత పట్టుకొని యుద్ధ భూమిలో ఉండు, సీన్లో ఉండు. కొండ ఎక్కటం ఎందుకు? నువ్వు కొండ ఎక్కటం ఎందుకు? ఎందుకో తెలుసా? పోరాడే యోధులు చూడటానికి. కొండ మీద మోసే చేతులెత్తి ఆ కర్రను అలా పైకెత్తి ఉండటం అనేది ఇద్దరు చూడాలి. ఒకటి ఇశ్రాయేలు చూడాలి, రెండు శత్రువులు కూడా చూడాలి. ఇశ్రాయేలు చూసినప్పుడల్లా ధైర్యం వచ్చింది మోషేని. అదిగో మన పక్షంగా మన నాయకుడు ప్రార్థన చేస్తున్నాడు, జయం మనదే. అదిగో మన కొరకు చేతులు ఎత్తబడి ఉన్నాయి, అదిగో మన కొరకు చేతులు ఎత్తబడి ఉన్నాయి, అదిగో మన కొరకు మోషే చేతులు ఎత్తున్నాడు, మోషే చేతులు ఎత్తున్నాడు, జయం మనదే. ఇశ్రాయేలీయులారా, వెనకడుగు వేయకుండా పోరాడండి. మోషే చేతులు ఎత్తుట ఇశ్రాయేలుకు ధైర్యానికి కారణమైతే అమాలేకీయుల భయానికి అదే కారణమైంది. ఇదేమిరా, అందరూ వచ్చి పోరాడకుండా ఒకడెవడో కొండకి చేతులు పైకెత్తున్నాడు, అతనికి మళ్ళా సపోర్ట్గా ఇంకొక ఇద్దరు నిలబడ్డారు, మొత్తానికి అక్కడేదో జరుగుతుంది. అది ఫోటో చూడండి, కొండ మీద అదిగో మోషే కనపడుతున్నాడు, కొండ కింద యుద్ధం జరుగుతుంది. అవునా? ప్రార్థనా పరులంటే మన శత్రువుకి భయం, ప్రసంగికులంటే వాడికి భయం ఉండదు, పరిచారకులంటే వాడికి భయం ఉండదు. వాడికి సింహస్వప్నం ఎవరంటే ప్రార్థనా పరులే. మోషే కొండ మీదకి ఎక్కి చేతులు ఎత్తడం చూడాలి వాళ్ళందరూ. వాళ్ళలో విశ్వాసం ఏర్పడాలి, అప్పుడే దేవుని శక్తి వాళ్ళలో పనిచేస్తుంది. దేవుని శక్తి వాళ్ళ మీదకి దిగి రావాలంటే వాళ్ళలో ముందేం కావాలి? విశ్వాసం కావాలి. ఆ విశ్వాసం ఎలా ఏర్పరచాలి? కొండెక్కి దేవుని కర్ర చేత పట్టుకొని కనపడ్డాడు, అప్పుడు వాళ్ళకి విశ్వాసం కలిగింది. ఎప్పుడైతే వాళ్ళలో విశ్వాసం కలిగిందో దేవుని శక్తి వాళ్ళలో పనిచేసింది. ఎప్పుడైతే ఆ శక్తి పనిచేసిందో వాళ్ళు శత్రువుల్ని గెలిచారు. లేకపోతే యెహోషువ ఎంత పనుడైనా ఓటమి తప్పదు. ఏమైనా అర్థమైందా మీకు? ఇప్పుడు విజయ రహస్యం ఎక్కడుందో చెప్పండి. అది ప్రార్థనా పరులు ప్రొటెక్షన్ లేకపోతే ప్రసంగికులు లెగుస్తారు పిట్టలు లేచినట్టు. అలా ఓకగా కొట్టేస్తాడు సైతాన్. అది జరగకుండా ఉండాలంటే ఈ ప్రార్థనా పరులే వాళ్ళని పట్టి ఉంచాలి. ఆ కృప ప్రార్థనా పరులకు ఇచ్చాడు దేవుడు. ఇప్పుడు మళ్ళీ మొదటిది ఒక్కసారి పునఃధ్యానించుకున్న గుండెల్లో గుర్తుంటానికి. ప్రజలు రక్షింపబడాలంటే వారు విశ్వసించాలి. విశ్వసించాలంటే ఎవరిని విశ్వసించాలో ఆ విశ్వసించాల్సిన వాడు ప్రకటింపబడాలి. ప్రకటింపబడితే వినాలి, విన్న తర్వాత విశ్వసించాలి, విశ్వసించి రక్షణ పొందాలి. ఇవన్నీ జరగాలంటే ముందు ప్రకటన జరగాలి. కాబట్టి ప్రకటించువాడు అవసరం. మరి ప్రకటించేవాడు లైన్లో ఉండి ఎదురు లేకుండా ముందుకు సాగిపోవాలంటే శత్రువు వాడి మీద ప్రయోగించే బాణాలన్నీ నిర్వీర్యమగునట్లు ప్రార్థనా పరులు ప్రార్థనా ప్రాకారము వారికి వెయ్యాలి. ఒక దైవజనుడిని మనం కోల్పోయాము అంటే అది మన ప్రార్థన వైఫల్యమై ఉండొచ్చు. మనుషులు పోయిన తర్వాత లబోదీపమని మొత్తుకోవటం కన్నా ఉన్నప్పుడే వారి కోసం ప్రార్థన చేయటం గొప్పది కదా. ఒక దైవజనుడు నలుగురిలో నవ్వుల పాలవుతున్నాడు, ఒక దైవజనుడు పాపంలో పడ్డాడు, ఒక దైవజనుడు లోకాశల్లో పడ్డాడు, ఒక దైవజనుడు భ్రష్టుడైపోయాడు, లేకపోతే ఒక దైవజనుడు నిందల పాలయ్యాడు, ఒక దైవజనుడు పతనమయ్యాడు అంటే మీరు అనుకుంటారు మంచోడు కాదు కాబట్టి అట్ట అయిపోయాడు. కానీ నేను వాస్తవం ఎరిగిన వాడిని కనుక నేను అనుకుంటాను, ఆహా శత్రువు కుట్రలో బలైపోయిన నా తోటి సైనికుడు అనుకుంటాను.
శత్రువు యొక్క బాణం దెబ్బలు తిని పడిపోయిన నా తోటి సైనికుడు అని ఫీల్ అవుతాను నేను. ఎందుకంటే యుద్ధ భూమికి వచ్చినప్పుడు గెలవాలనే వచ్చాడు, పోరాడాలనే వచ్చాడు, క్రీస్తు సైనికుడిగా వచ్చాడు. కానీ ఇప్పుడు దెబ్బతిన్నాడు. అందుకే మీ అందరికీ నేను ఆ పిలుపునిచ్చింది. ఇప్పుడు నా మీద ఉండే దాడులు నా మీద ఉన్నాయి, శారీరకంగా, మానసికంగా, ఆత్మీయంగా. ఎన్ని రకాలుగా నేను దొరికే అవకాశం ఉంటే అన్ని రకాలుగా నన్ను ఎఫెక్ట్ చేయడానికి శత్రువు నిరంతరం నా మీద దృష్టి వేసే ఉంచుతాడు. కానీ దేవుని మహాకృప అండి. పిచ్చి మహారాజు నమ్మదగిన వాడు, దేవునికి స్తోత్రం కలుగునుగా. ఒక్క వచనం చూపిస్తాను చూడండి. 14వ అధ్యాయము 27వ వచనం నుంచి చదువు. వెంటనే యేసు ధైర్యము తెచ్చుకొనుడి, నేనే, భయపడుకుడని వారితో చెప్పగా, పేతురు, ప్రభువా, నీవే అయితే నేల మీద నడిచి నీ యొద్దకు వచ్చుటకు నాకు సెలవిమ్మని ఆయనతో అనెను. ఆయన రమ్మనగానే పేతురు దోణి దిగి యేసునొద్దకు వెళ్ళుటకు నీళ్ళ మీద నడిచెను గాని గాలిని చూచి భయపడి మునిగిపోసాగి, ప్రభువా, నన్ను రక్షించుమని కేకలు వేసెను. వెంటనే యేసు చెయ్యి చాపి అతన్ని పట్టుకొని, అల్ప విశ్వాసి, ఎందుకు సందేహపడితేవని అతనితో చెప్పాను. దేవుడు ఈ వాక్యములో నుండి మనందరిని దర్శించి మనతో మాట్లాడును గాక. హల్లెలూయా. నాకు జరుగుతున్నటువంటి ప్రతి విధమైన దాడులన్నీ ఈనాటివి కావు. సేవ ఆరంభం నుండి సేవలోనికి రాకుండానే ఎదిరించబడ్డాను. సేవలోనికి వచ్చిన తర్వాత అనేక రీతులుగా దాడికి గురయ్యాను. దాదాపు 18 నిండు సంవత్సరాలు దేవుని పనిలో నా ప్రయాణం. ఇది 19వ సంవత్సరం అనుకుంటాను. ఈ 18 నిండు సంవత్సరాలు ఆయన మహాకృప చేతనే నడిపించుకుంటా వచ్చాడు. వచ్చిరాని మాటలతో తెలిసి తెలియని పిల్లలు చేసిన దీన ప్రార్థనలే ఆలకించి గొప్ప పరిచర్యకు నాంది పలికాడు నా యేసయ్య. అక్కడ చదవబడిన సన్నివేశం మీ అందరికీ తెలుసు. రాత్రి 4వ జామున ప్రభు సముద్రం మీద నడుస్తూ వస్తున్నాడు. దోణిలో శిష్యులు ఉన్నారు. మీరు దోణి ఎక్కి అద్దరికి వెళ్ళండి, నేను తర్వాత వస్తానని వాళ్ళని దోణి ఎక్కించి పంపించాడు. నైట్ వారి ప్రయాణం సాగుతుంది. కొంత దూరం వెళ్ళిన తర్వాత ఒక తెల్లని ఆకారం నీళ్ల మీద నడుస్తూ వస్తుంది. చీకటి, తెల్లని ఆకారం, భయంకరంగా భీతావాహంగా ఉంది అక్కడ క్లైమేట్. నేల కాదు పరిగెత్తడానికి, నీళ్లు. కానీ ఉండే కొంత ఆకారం దగ్గరికి వస్తూ ఉంది. వాళ్ళకు డౌట్ వచ్చింది. మొత్తానికి ఏదో భూతం లాగుంది, భూతం అంటే ఆత్మ లాగుంది, మన వైపే వస్తుందని వాళ్ళు భయభ్రాంతులకు గురయ్యారు. మరి చీకట్లో తెల్లటి ఆకారం వాళ్ళ వైపు నడుచుకుంటూ వస్తుంటే భయం కాదు? అది అట్లా వస్తూ ఉన్నాడు. మనకైతే క్లియర్గా కనపడుతుంది స్క్రీన్లో, కానీ వాళ్ళకి అర్థం కాల. అర్థమైతే శుభ్రంగా గొడవ ఎందుకు? అర్థం కాల. కేకలు వేశారు. అదురుపోయారని అర్థమైంది యేసయ్యకి, భయపడ్డారని. అప్పుడు ఆయన అన్నాడు, భయపడకుడి, నేనే అన్నాడు. ధోనిలో వాళ్ళు వెళ్తున్నారు, నీళ్ళ మీద ఆయన నడుచుకుంటూ వస్తున్నాడు. నేనే అన్నాడు. అందరూ విన్నారు, పేతురు కూడా విన్నాడు. ప్రభువా, నీవేనా అన్నాడు. అవును నాయనా, నేనే అన్నాడు. ఆహా, ప్రభువా, నువ్వా నీళ్ళ మీద నడుస్తున్నావా? అట్లయితే నేను కూడా నీళ్ళ మీద నడిచి నీ వద్దకు వచ్చుటకు నాకు సెలవిమ్ము అన్నాడు. వస్తావా? సరే రా అన్నాడు. ప్రభు రమ్మనగానే పేతురు నీళ్ళలోకి దిగాడు. దిగి కొంత దూరం నడిచాడు. తర్వాత ఒక్కసారిగా గాలి లేచింది. ఆ గాలికి భయపడ్డాడు. పక్కకి చూశాడు, మునిగిపోసాగాడు. ప్రభువా రక్షింపమని కేకలేశాడు. ఆయన దగ్గరకు వచ్చి పేతుర్ని పట్టుకున్నాడు.
అల్ప విశ్వాసం ఎందుకు సందేహపడితివి అని నిలబెట్టి మళ్ళీ తీసుకెళ్ళి దోనెక్కిస్తాడు. ఇది మనందరికీ తెలిసిన అంశమే, సుపరిచితమైన అంశం. అక్కడ నాకు దేవుడు నాతో మాట్లాడిన అద్భుతమైన మాట, అందులో ఒక మాట ఏంటంటే, ఈ రోజుకి ఈ ఒక్క మాట మీకు కూడా సరిపోయిద్ది. నా మాట విని, నా మాట నమ్మి, నా మాట చొప్పున ఒకడు అడుగు వేస్తే, ఒక ఆమె అడుగు వేస్తే, ఒక వ్యక్తి అడుగు వేస్తే, ఎట్టి పరిస్థితుల్లో నేను వారిని మునిగిపోనీయను. మునిగిపోనీయను. ఏదో శోధనలకు, ఆకర్షణలకు అటు ఇటు చూసి బలహీనపడుతుండొచ్చు, బలహీనపడి మునిగిపోయే ప్రమాదంలో ఉండుండొచ్చు. ఆయన ఎవరిని బట్టి దిగాడు? ఎవరిని బట్టి దిగింది? నేనున్నాననేగా. ఏదన్నా తేడా వస్తే నేను ఆదుకుంటాననేగా. ఏదన్నా పరిస్థితులు తారుమారైతే నేను ఎంటర్ అవుతాననేగా. కాబట్టి నన్ను నమ్మి అడుగు వేసింది, నన్ను నమ్మి అడుగు వేశాడు గనుక నేను చెయ్యి వదలను అనేది ఆ ఉదంతంలో రుజువు చేశాడు యేసయ్య. తెలిసి తెలియని స్థితిలో దేవుని పరిచర్యలోకి అడుగుపెట్టిన నేను ఒకే ఒక్క ధైర్యంతో అడుగుపెట్టాను. నాకేమీ తెలీదు, కానీ నువ్వు నాకు నేర్పుతావు. నాకేమీ తెలియదు, కానీ నువ్వు నన్ను నడిపిస్తావు. నాకేమీ తెలియదు, కానీ నీ పని నా చేత నువ్వు చేయిస్తావు. నువ్వు పిలిచావు, నీ ఏర్పాటును స్పష్టపరిచావు. కేవలం నీ మీద విశ్వాసంతోనే నేను తెగించి అడిగేస్తున్నాను. ఇక నన్ను నువ్వు గమ్యానికి ఎలా చేరుస్తావో నేను నీ మీదే ఆధారపడి ఉన్నాను దేవా అని ఆనాడు అడిగేశాను. సేవలో రక్షణలోనికి అడిగేశాను, అంతే నడిపించాడు. సేవలోకి అడిగేశాను, నాటి నుంచి నేటి వరకు 18 నిండు సంవత్సరాలు చెయ్యి వదలకుండా నడిపిస్తానే ఉన్నాడు ఆయన. మానసికంగా, శారీరకంగా, ఆత్మీయంగా ఎన్నో విధములైన దాడులు జరిగిన, ఎన్నో రకాల ఒత్తిళ్లు నన్ను చుట్టేసిన, ఎన్నోసార్లు పెనుగాలులు రేగి నన్ను ముంచడానికి ప్రయత్నం చేసిన, ఒక్క కేక యేసయ్యా అని వేసిన ఒక్క కేక పరుగు పరుగున నా యొద్దకు వచ్చి నా చెయ్యి పట్టుకొని లేవనెత్తి, భయపడకు, నేను నీకు సమీపంలోనే ఉన్నాను, నీతోనే ఉన్నాను, భయపడకు, కృంగిపోకని ధైర్యపరిచి ఆయన మహాకృప చేత నడిపిస్తూ వచ్చాడు. ఆయనకి మహిమ కలుగును గాక. ఈరోజు మీకు కూడా చెప్తున్నాను, దేవుని బట్టి నువ్వు వేసిన అడుగు దేవుడు ఎరిగే ఉన్నాడు. నువ్వు మొదలుపెట్టింది ఎవరిని బట్టి మొదలుపెట్టావు? నీ విశ్వాసయాత్ర ఆయనను బట్టే. ఎదురవుతున్న ఎన్నో ఆటుపోట్లు, ఎదురవుతున్న ఎన్నో శోధనలు, లెగుస్తున్నాయి సాతాను లేపే సుడిగాళ్ళు, పెనుగాలులు, అవన్నీ ఎన్ని లేచినా అన్నిటిని అణిచేసి నీ చెయ్యి పట్టుకొని ఆయన నిన్ను నడిపిస్తూ వస్తున్నాడు. ఎంత మంచి విషయం ఉండదు. ఎందుకు రాయించాడు గ్రంథంలో తెలుసా? నా మాట విని ఒకడు తన యాత్ర మొదలు పెడితే గమ్యం చేర్చే బాధ్యత నాది. ఇక డౌట్ అవసరంలా. ఈ ఒక్క మాట మీద కళ్ళు మూసుకొని బతకొచ్చు అంత స్పష్టంగా మనం గ్రహించవచ్చు. నా తండ్రి నాకు తోడై ఉన్నాడని. మీ అందరికీ చెప్తున్నాను, మీరు కూడా ఆయన యందు విశ్వాసాన్ని బట్టి అడుగు మొదలు పెట్టారు. కొన్ని ఎదురవుతున్నాయి, ఎదురవ్వకుండా ఎట్టుంటాయి? మీలో కొంతమంది లోకంలో పడిపోయారు ఆ మధ్యకాలంలో, మీలో కొంతమంది పాపంలో బలహీనపడ్డారు ఆ మధ్యకాలంలో, మీలో కొంతమంది భక్తిలో సన్నగిల్లిపోయారు, లోకాశల్లో పడిపోయారు, దేవునికి దూరస్తులు అయిపోయారు. అయినా మళ్ళీ ఎలా రికవర్ అయ్యారో తెలియదు. ఆశ్చర్యంగా వచ్చి మళ్ళీ దేవుని సన్నిధిలో మళ్ళీ ఎదగటం మొదలు పెట్టారు. పెను దూరం అయిపోయి అసలు ఇక మళ్ళీ కనెక్ట్ అవుతావు అన్న పొజిషన్ లేని స్థితికి వెళ్ళిపోయి చిత్రంగా మళ్ళా వచ్చి మళ్ళా దేవునితో అనుసంధానం అయ్యావు. ఇది ఎలా సాధ్యం అంటే, అది నువ్వొచ్చి ఆయనతో కలిసింది కాదు, ఆయనే
నిన్ను పట్టుకొని తీసుకొచ్చుకున్నాడు. ఆయనే మనల్ని వెంటాడాడు. ఎందుకంటే ఆయన మాటను బట్టి అడిగేశాం కదా. ఆయన మాట యందు విశ్వాసం ఉంచి అడిగేశాం కదా. అక్కడ బందీ అయిపోయాడు. మనుషులంగా మనమే మనల్ని నమ్మి ఎవడన్నా వస్తే మనం ఏమంటాం, అరే నన్ను నమ్మి వచ్చాడు ఊరుకోరా, నన్ను నమ్మి వచ్చింది ఏమైనా కానీ అంటాం కదా. నన్ను నమ్మారు అంటే మనం ఎంతకైనా తెగిస్తాం. మనుషులు మనమే అలాంటి తీర్మానాలతో ఉంటే మరి ఆయన ఎంత నమ్మకదగిన వాడు. ఆయన ఇంకెంత పర్ఫెక్ట్గా ఉంటాడు ఊహించండి. అందుకే యేసుతో మన ప్రయాణం నీళ్ళ మీద నడకలాగానే ఉంది. ఏమాత్రం అడుగులు బ్యాలెన్స్ మిస్ అయినా మునిగిపోవటమే. నీళ్ళ మీద నడకే, కానీ ఇంతవరకు జరగల మునక. జరుగుతుంది నీళ్ళ మీద నడకే, కానీ ఇంతవరకు జరగల మునక. ఎందుకు? ఆయన ఉన్నాడు. మనల్ని పిలిచిన దేవుడు నమ్మదగినవాడు. మనం మర్చిపోయిన ఆయన మర్చిపోడు, మనం విడిచిన ఆయన విడిచిపెట్టడు. మనుషులు మొత్తం మనల్ని వదిలేసిన ఆయన వదలడు. అందుకే ఆయన వైపే చూడమన్నాడు. యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పరుగు పందెములో ఓపికతో పరిగెత్తుదాము. ఎందుకు? విశ్వాసానికి కర్తయు దాన్ని కొనసాగించువాడు ఆయనే. మీ అందరికీ చెప్పిన ఈ మాటను బట్టి ధైర్యం తెచ్చుకోండి. కృంగుబాటులోంచి బయటికి రండి. చెయ్యి వదలలేదు, వదలడు కూడా. నువ్వు చేయాల్సింది ఒకటే, ఆయన మాట విని అడుగు వేయాలి. ఆపద కలిగినా ప్రభువా రక్షించమని కేక వేయాలి. ఇంకంతే నీ పని. అవి 2 పేతురు చేసిన పనులు, అందుకని చెబుతున్నాను నేను. ఆయన మాట చొప్పున అడుగు వేయాలి. ఆపద సంభవించినా ప్రభువా రక్షించమని కేక. ఈరోజు మిమ్మల్ని అందరిని అడుగుతున్నాను, ఇన్ని సంవత్సరాలు ఆయన కృపతో ఇన్ని దాడుల్లో తప్పించి నడిపించాడు. దానికి ఆయన కృప, పరిశుద్ధుల ప్రార్థన 2 నాకు సపోర్టుగా నిలిచాయి. ఇంకొక విషయం కూడా చెప్తాను. మీలో ఎవ్వరు ప్రార్థన చేయకపోయినా నా కోసం రెగ్యులర్గా ప్రార్థన చేసే 2 వ్యక్తులు అయితే ఎల్లప్పుడూ నాకున్నారు. అది యేసయ్య, పరిశుద్ధాత్మ, 2. రోమాపత్రిక 8వ అధ్యాయము 27వ వచనము మరియు 34వ వచనం. 27వ వచనంలో పరిశుద్ధాత్మ విజ్ఞాపనకర్తగా కనపడతాడు. 34వ వచనంలో యేసయ్య విజ్ఞాపనకర్తగా కనపడతాడు. చూడండి 27వ వచనం. మరియు హృదయములను పరిశోధించువాడు ఆత్మ యొక్క మనస్సు ఏదో ఎరుగును. ఏలయనగా ఆయన దేవుని చిత్త ప్రకారము పరిశుద్ధుల కొరకు విజ్ఞాపనము చేయుచున్నాడు. ఎవరు? పరిశుద్ధాత్మ. పరిశుద్ధాత్మ నా కోసం కూడా ప్రార్థన చేస్తున్నాడు, విజ్ఞాపన చేస్తున్నాడు. ఉందా లేదా అక్కడ? 34వ వచనం చూడండి. శిక్ష విధించు వాడెవడు? చనిపోయిన క్రీస్తు యేసే. అంతేకాదు మృతులలో నుండి లేచిన వాడును, దేవుని కుడి పార్శ్వమున ఉన్నవాడును, మన కొరకు విజ్ఞాపనము కూడా చేయువాడును ఆయనే. మన కోసం విజ్ఞాపన ప్రార్థన చేస్తున్నాడు యేసయ్య. ఒక ఆయనేమో భూమి మీద ఉండి మన పక్షంగా పరిశుద్ధాత్మ మొరపెడుతుంటే, తండ్రి కుడి పక్కనే కూర్చొని మన పక్షంలో రిక్వెస్ట్ చేస్తున్న యేసయ్య మనకుండనే ఉన్నాడు. ఈ ఇరువురి ప్రార్థనతో పాటు భూమి మీద పరిశుద్ధుల ప్రార్థన కూడా అవసరమై ఉన్నది. ఆ ప్రార్థన భూమి మీద దేవుడు తన కార్యాలు జరిగించడానికి అవసరమై ఉంది. అందుకే ఒక ప్రాంతాన్ని, సమాజాన్ని, ఒక దేశాన్ని, ఒక రాష్ట్రాన్ని, ఒక జిల్లాని, ఒక మండలాన్ని, ఒక గ్రామాన్ని దేవుడు దర్శించాలనుకున్నప్పుడు, రక్షించాలనుకున్నప్పుడు, తన కార్యాలు జరిగించాలనుకున్నప్పుడు, ఆ ప్రజలకు తన్ను గూర్చి తాను బయలుపరుచుకోవాలనుకున్నప్పుడు కొంతమంది వ్యక్తులను ఏర్పరచుకుంటాడు. అలా ఏర్పరిచే వాళ్ళలో ఒకళ్ళు ప్రకటించేవాళ్ళు, 2 ప్రార్థించేవాళ్ళు, 3వది పరిచర్య చేసేవాళ్ళు. ఖచ్చితంగా ఈ 3 టీమ్స్ని దేవుడు ఎంచుకుంటాడు. యేసుని గురించి ఒక వర్గం ప్రకటిస్తుంటే, వారి కోసం ఒక వర్గం ప్రార్థిస్తుంటే, యేసయ్య ప్రేమను, సేవను లోకానికి క్రియాత్మకంగా చూపించే ఒక గుంపు కూడా, క్రియలో దేవుని ప్రేమను చూపించే ఒక గుంపు
క్రియలో ప్రకటన ఉంది, మాటతో ప్రకటన ఉంది. మనం క్రియతో ప్రకటించవచ్చు, మాటతో ప్రకటించవచ్చు. పౌలు సువార్త నోటితో ప్రకటించాడు, మదర్ తెరీసా క్రియతో ప్రకటించింది. మదర్ తెరీసా సువార్త ఎంతమందికి చెప్పిందో ఎక్కడ తెలియలేదు. కానీ మదర్ తెరీసా సోషల్ సర్వీస్ చేసి, సామాజిక సేవ చేసి, క్రీస్తు ప్రేమను క్రియలో చూపించి చాలామంది యేసయ్యను గురించి ఆలోచించేటట్టు చేసింది. అర్థమైందా? 3 విధములైనటువంటి గుంపులు. ఒక గుంపు, అందరు నోరు తెరిచి చెప్పండి, ఈరోజు మిమ్మల్ని పెందలాడు వదిలేస్తున్నాను. ముగిస్తున్నాను, నిజంగా అయిపోయింది. నంబర్ 1 ఏ గుంపు? ప్రకటించే గుంపు. నంబర్ 2, నంబర్ 3 పరిచర్య చేసే గుంపు. ఇప్పుడు ఇక్కడ కూర్చున్న మనలోనే 3 వర్గాలు ఉన్నారు. ఇక్కడ ప్రకటించే నేను, ప్రార్థించే వాళ్ళు మీలో కొందరు, అలాగే వచ్చిన మీ అందరికీ ఉపచారం చేసే పరిచారకులుగా మరికొందరు. నేను చెప్పిన 3 విషయాలు అందరూ ఇక్కడ జరుగుతున్నాయి. చూడు, సార్వత్రిక సంఘం అంతటా అది జరుగుతున్నాయి. ఎవరి ఏర్పాటు ఇది? అవును, నేను ప్రసంగిస్తాను, ప్రార్థించేవాళ్ళు ప్రార్థిస్తారు. కూటమైన నాకు మీకు ఫుడ్ పెట్టేవాళ్ళు కావాలిగా, లేకపోతే ఇక పొట్ట మార్చుకుంటూ వెళ్ళాలి. ఎన్ని కిలోమీటర్ల నుంచి వచ్చినా సరే. ప్రకటించేవాడు ప్రకటిస్తే, ప్రార్థించేవాడు ప్రార్థిస్తే, ఆహారం పెట్టి ఉపచారం చేసి నీకు ఉపకారం చేసి నీ కడుపు నింపి సంతోషంగా బొమ్మ, సంతోషంగా బోనాయన్న అని చెప్పి ఆ పరిచారకుడే లేడనుకో, ఆ పరిచారకురాలే లేదనుకో, ఇక నేను వండి పెట్టాలి మీకు. ఎట్లా కుదిరిద్ది? సరే, వండటం అంటే ఏదో వండుతాం పొద్దున్న నుంచి సాయంత్రం దాకా. వడ్డించాలంటే నేను ఏడు వడ్డిస్తా, 1 వారం వడ్డిస్తే అయిపోయింది. ఇక 2వ వారానికి పనికిరాను. అందరూ కలిసి సిద్ధపరిచి వండి, అందరికి కూర్చోబెట్టి, ప్లేట్లు ఇచ్చి, గ్లాసులు ఇచ్చి, వాటర్ పోసి, ఫుడ్ పెట్టి, మీరు తిన్న ప్లేట్లు కడిగి, ఇంతమంది కష్టపడితే ఇంత పరిచర్య జరుగుతుందో ఒక్కసారి ఊహించండి.